ఏపీలోని 12 జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ అందించే సేవలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 12 జిల్లాల్లోని 14,105 రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 7 లక్షల మంది లబ్ధిదారులకు ఉపయోగపడేలా నిత్యావసరాలు అందుబాటులో ఉంచామన్నారు ఆయన. ఇప్పటికే స్టాక్ అన్ని షాపులకు చేర్చామని వివరించారు నాదెండ్ల. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలు 12 జిల్లాలకి గాను 14,145 ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి రేపు ఉదయం నుంచే అందుబాటులోకి ఉంచే విధంగా మేము సిద్ధమవుతున్నాం. ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పులు వచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈరోజు చేర్చేసాం. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు 626 ఉన్నాయి. వీరితో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి ఈ 3 ఆయిల్ కంపెనీలని ప్రత్యేకంగా 35,443 కిలోలీటర్లు అందుబాటులో ఉంచేటట్టు మేము పెట్టాం. సో ఎక్కడ కూడా ఈ రాబోయే 3-4 రోజుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేకుండా ఉండడానికి కోసం మేము